దళితులపై కపట ప్రేమతో సుప్రీంకోర్టు వాళ్ళు ఇక దేశంలో సమస్యలే లేవు, ఇక చిన్న జాతుల సమస్య అన్నట్టుగా మరి వర్గీకరణ చేయడం అనేది బాధాకరమైన విషయం. ఇప్పటికి కూడా మాకు అర్థం కాని విషయం ఏంటంటే బీసీలు 59% ఈ దేశంలో ఉన్నారు, వాళ్లకు రిజర్వేషన్ పెంచాలి, అది సోయి లేదు న్యాయస్థానానికి. అదేవిధంగా ఎస్సీలో మేము 25% ఉన్నాం, మాకు 15% రిజర్వేషన్ ఉన్నది, దాన్ని పెంచాలన్న సోయి లేదు. అదేవిధంగా మైనార్టీలు ఎస్టీలు రిజర్వేషన్ పెంచాలన్న సోయి లేదు. కానీ దళితుల మధ్యన మాత్రం మాదిగలను విడదీసి రాజకీయం చేద్దాం, ఏ విధంగా అయితే వీళ్ళకు లొల్లి పెట్టి భారత రాజ్యాంగాన్ని మారుతాం అనే దిశగా బీజేపీ ప్రభుత్వం పోతుంది. దీన్ని తెప్పి కొడతాం. అదేవిధంగా ఇలా రెడ్డిలు రావులు బ్రాహ్మణులు 2% ఉంటే బీజేపీ వాళ్ళకు 8% కలిపి 10% రిజర్వేషన్ ఇచ్చిళ్ళు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఏ విధంగా న్యాయం చెప్పి మేము బాధపడుతూ వేదనతో మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా 2005లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం మరి ఎస్సీ వర్గీకరణ జోలికి వస్తే మేము అప్పుడు ఓటు హక్కుతోటి చంద్రబాబు గద్దె దించే వరకు కూడా మేము పోరాటాలు చేస్తాం. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా లోపాయి ఒప్పందం ద్వారా సుప్రీంకోర్టుతో తీర్పు ఇప్పించిందో 341 ఆర్టికల్ ప్రకారం ఇది చెల్లదు. మేము సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తున్నాం. దేశంలో రాష్ట్రంలో జేఏసీగా మేము ఏర్పడి మా మాలలు ఉపకులాలు నేతకాని వాళ్ళని కలుపుకొని కూడా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 11, 12వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్లో నిరాదీక్ష కూడా చేస్తున్నామని చెప్పి ఈ యొక్క కార్యక్రమం జాతీయ అధ్యక్షులు బస్సుల రామ్మూర్తి గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు జూపాక సుధీర్ గారు ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున మేము పోతున్నామని చెప్పి ప్రతి మాలబిడ్డ కలిసి రావాలని చెప్పి తెలియజేస్తూ జై భీమ్. 3.1 ఆర్టికల్కు విరుద్ధంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము సీరియస్గా తప్పుకుంటున్నాం. విషయంలో బీజేపీ పెద్ద మోసం చేసింది. బీజేపీని తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ దళితుల మధ్య చిచ్చు పెట్టిన బీజేపీ పార్టీ దళిత ద్రోహి పార్టీ అని మేము హెచ్చరిస్తున్నాం. సనాతన ధర్మాన్ని మతధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకురావడానికి ఈ రిజర్వేషన్లో దళితుల మధ్య చిచ్చు పెట్టింది. మేము కోరుకుంటే కానీ మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చే కుట్రలో దళితుల మధ్య వర్గీకరణ చిచ్చులు తీసుకురావడం బాధాకరం. వెంటనే కనుక మీరు ఈ రిజర్వేషన్ జోలికి వస్తే మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి బీజేపీకి పతనం తప్పదని మరొకసారి హెచ్చరిస్తూ, అలాగే రాష్ట్రంలో మాదిగల మధ్య కలిసి ఉన్న వాళ్ళని చిచ్చుపెట్టిన తీరులో మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి గారు ఎక్కువ మాట్లాడిండో అది ఆర్టీఎస్ తీసుకురావడం వల్ల మీకు ఏ రకంగా తీసుకొస్తామని మేము ప్రశ్నిస్తున్నాం. 3.1 ఆర్టికల్ ప్రకారంగా ఏ రాష్ట్రానికి కూడా ఎస్సీలను కానీ కులాలను కానీ విభజించే హక్కు లేదని ఏ రోజో తేల్చి చెప్పారు. ఇప్పుడు నువ్వు రాజ్యాంగంలో ఉన్న హక్కులను కాకుండా వేరే రకంగా చేసుకొస్తానంటే మేము ఊరుకోం. ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి మొట్టికాయలు పడ్డ సంగతి తెలుసుకోండి. కాబట్టి మేము సుప్రీంకోర్టు ద్వారా 9 మంది జడ్జీలతో అప్పీల్ వేసి మా హక్కులను మేము సాధించుకుంటామని తెలియపరుస్తూ జై భీమ్.